పరిపూర్ణ ఆరోగ్యానికి పతంజలి యోగా. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్. ప్రపంచం కళ్ళు తెరవకముందే ఏ దేశంలో జ్ఞానం వెల్లివిరిసిందో ధన్వంతరి, పతంజలి, సుశ్రుతుడు లాంటి మహానుభావులు జన్మించి ఆయుర్వేదం, యోగశాస్త్రము, శస్త్రచికిత్సల ద్వారా ప్రపంచానికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించారో ఆ దేశంలో ఈరోజు బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ అధికంగా ఉండడం అత్యంత శోచనీయం. మణిమాణిక్యాలు, సిరి సంపదలు ఎన్నున్నా నిజమైన సౌభాగ్యం ఆరోగ్యం. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు రోగం వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవడం కన్నా అది రాకుండా చూసుకోవడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అద్భుతమైన పతంజలి మహర్షి అందించిన యోగశాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుదాం. యోగా అనే పదం సంస్కృత భాష నుండి తీసుకోబడింది. దాని అర్థం కలయిక, సంయోగం. శరీరము, మనస్సు, ఆత్మ ఏకీకృతం చేయడమే యోగం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందు పతంజలి మహర్షి రాసిన యోగ దర్శనం అనే గ్రంథంలో సమాధి, సాధన, విభూతి, కైవల్యం అనే 4 పాదాలలో 196 సూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని సమగ్రంగా వివరించారు. పతంజలి యోగ దర్శన్ బుక్ ఎక్స్ప్లెయిన్స్ 196 yoga sutras which are divided in 4 chapters. మొదటి సమాధి పాదంలో 51 సూత్రాలు, రెండవది సాధన పాదంలో 55 సూత్రాలు, మూడవది విభూతి పాదంలో 56 సూత్రాలు, నాలుగవది కైవల్య పాదంలో 34 సూత్రాలు. ఈ విధంగా 4 పాదాలలో 196 సూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని యోగ దర్శనం అనే పుస్తకంలో పతంజలి మహర్షి వివరించడం జరిగింది. ఇందులో మొదటిది సమాధి పాదంలో హఠయోగ అనుశాసనం, చిత్తవృత్తి నిరోధం, ద్రష్టు స్వరూప అవస్థానం గురించి వివరించారు. ఇక రెండవది సాధనా పాదంలో అష్టాంగ యోగ 8 అంగాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా మొదటి 5 అంగాల గురించి విస్తారంగా ఇందులో వివరించడం జరిగింది. ఇక మూడవది విభూతి పాదంలో అష్టాంగ యోగలోని చివరి 3 ధారణ, ధ్యాన, సమాధి పాదాల గురించి వివరించడం జరుగుతుంది. ఇక 4వ కైవల్య పాదంలో మోక్ష ప్రాప్తి, పరమ పురుషార్థమైన ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షాన్ని ఎలా పొందాలో ఈ కైవల్య పాదంలో వివరంగా తెలియజేశారు. మిత్రులారా, పాత్ర శుద్ధి లేకపోతే పాయసం పాడైపోతుంది. చెరువుకు గండి పడితే అందులో నీరు నిలవదు. పొలాన్ని దున్నకుండా పంట వేస్తే అది పండదు. ఏ ప్రయోగమైనా, ఏ పనైనా పద్ధతి ప్రకారం చేస్తేనే ఫలితం లభిస్తుంది. రోగం తగ్గాలంటే డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకుంటేనే రోగం నయమవుతుంది. కంట్లో వేసుకునే మందు కడుపులో వేసుకొని, కడుపులో వేసుకునే మందు కంట్లో వేసుకుంటే రోగం తగ్గకపోగా అది మరింత ముదిరిపోతుంది, కొత్త రోగం మొదలవుతుంది. అలాగే పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగా దాని క్రమ పద్ధతిలో ఆచరిస్తేనే ఆశించిన ఫలితం లభిస్తుంది. అందుకే అష్టాంగ యోగ గురించి స్పష్టంగా తెలుసుకుందాం. అష్టాంగ యోగ యమ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ కోడ్
నైతిక నియమావళి. నియమ సెల్ఫ్ డిసిప్లిన్ వ్యక్తిగత క్రమశిక్షణ. 3 ఆసన యోగా పోజెస్. 4 ప్రాణాయామ బ్రెత్ కంట్రోల్ శ్వాస నియంత్రణ. 5 ప్రత్యాహార సెన్స్ విత్డ్రావల్ ఇంద్రియ ఉపసంహరణ. 6 ధారణ కాన్సంట్రేషన్ ఏకాగ్రత. 7 ధ్యానం మెడిటేషన్. 8 సమాధి సెల్ఫ్ రియలైజేషన్. ఒక్కొక్క అంగం గురించి వివరంగా తెలుసుకుందాం. యమ ప్రిన్సిపల్స్ ఆర్ మోరల్ కోడ్. ఇవి యమ అంటే నైతిక నియమావళి. ఇందులో 6 విషయాల గురించి తెలియజేస్తారు. నైతిక నియమావళి అపరిగ్రహ, సామాజిక క్రమశిక్షణ, సత్యం, ఆస్థేయ, బ్రహ్మచర్యం, దురభిమానం లేకుండా ఉండడం. అపరిగ్రహ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ హోర్డింగ్ ఆర్ నాన్ పొజెసివ్నెస్. ఒక వ్యక్తి లేదా వస్తువుపై పూర్తి నియంత్రణ లేదా స్వంతం చేసుకోవాలనే కోరిక కలిగి ఉండడం. ఇది ఉండకూడదు. అపరిగ్రహం ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉండడం. 2వది సామాజిక క్రమశిక్షణ సోషల్ డిసిప్లిన్. మన వల్ల సమాజంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా నడుచుకోవడం. 3వది సత్యాన్ని పలకడం ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి చిన్నప్పుడే మహాత్మా గాంధీ గారు జీవితంలో సత్యాన్ని పలకాలని నిర్ణయించుకొని ఆయన జీవితాంతం దాన్నే ఆచరించారు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఆయన ఆటోబయోగ్రఫీ మనకు తెలియజేస్తుంది. సత్యంకున్న గొప్పతనం, దాన్ని ఆచరించి ఒక సామాన్య వ్యక్తి మహాత్ముడుగా తయారయ్యాడు. సత్యమేవ జయతే అని కూడా మన ఆర్యోక్తి. ఇక ఆస్థేయ అంటే దొంగతనం చేయకుండా ఉండడం ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ స్టీలింగ్. ఇది అత్యంత నీచమైన పని దొంగతనం. బ్రహ్మచర్యం 5వది సెలిబసీ. బ్రహ్మచర్యం అంటే త్రికరణ శుద్ధిగా ఉండడం మనస వాచ కర్మన. ప్యూరిటీ ఇన్ థాట్, ప్యూరిటీ ఇన్ వర్డ్, ప్యూరిటీ ఇన్ యువర్ యాక్షన్స్. సో త్రికరణ శుద్ధే బ్రహ్మచర్యం. 6వది దురభిమానం, ఇది లేకుండా ఉండడం. అహంకారము, అసూయ, అరిషడ్ వర్గాలలో ఇవి ప్రధాన శత్రువులు. సో ఏమాత్రం ఈ అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం లేకుండా ఉండాలి. భగవద్గీతలో జనక మహారాజు సీతమ్మ తండ్రి ఆయనకు విధేయరాజు అని కూడా పేరుంది. అంటే ఏమాత్రం దేహాభిమానం లేనటువంటి వ్యక్తి. అందుకే భగవద్గీత వ్యక్తుల గురించి ప్రస్తావించదు. కానీ 3వ అధ్యాయం 20వ శ్లోకంలో కర్మనైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయ లోక సంగ్రహ మేవాపి సంపశ్యం కర్తుమర్హసి అని తెలియజేస్తారు. అంటే విహిత కర్మలు ఆచరించడం ద్వారా జనక మహారాజు లాంటి వాళ్ళు మోక్షాన్ని పొందారు కదా అని కృష్ణ పరమాత్మ వివరిస్తూ యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే. గొప్పవాళ్ళు ఏ పని చేస్తారో దాన్ని సామాన్యులు ఆచరిస్తారు, దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తారు అంటాడు. అందుకే ఏమాత్రం దేహాభిమానం లేకుండా ఈ 6 లేకుండా ఉండడమే మొదటి నియమం. అందుకే అపరిగ్రహం, సామాజిక క్రమశిక్షణ, సత్యం, ఆస్థేయ, బ్రహ్మచర్యం, దురభిమానం ఇవి లేకుండా ఉండడం మనకు యోగా
మొదటి అంగం యమ. ఇక రెండవ అంగం నియమ, పర్సనల్ డిసిప్లిన్, వ్యక్తిగత క్రమశిక్షణ. ఇందులో శౌచం అంటే హైజీన్, సంతుష్టి కంటెంట్మెంట్, తపస్సు ఆస్టారిటీ, ఫినాన్స్. నాలుగవది స్వాధ్యాయం సెల్ఫ్ స్టడీ. ఈ రెండవ అంగంలో 4 విషయాలు ప్రస్తావించారు: శౌచం, సంతుష్టి, తపస్సు, స్వాధ్యాయం. శౌచం హైజీన్, పరిశుభ్రత. ఇది చాలా అవసరం. మన శరీరం కలు ధర్మ సాధనం అంటారు. అందుకే ఏం చేయాలన్నా శరీరం అవసరం. అందుకే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అనునిత్యం స్నానం వ్యక్తిగతంగా చేయడం, ఆహారాన్ని తీసుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. సంతుష్టి అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. ఇది అత్యంత అవసరం. మనస్సు తృప్తిగా ఉంచుకోవడం. ముఖ్యంగా పెద్దలు 3 విషయాల పట్ల తృప్తిగా ఉండాలంటారు, లేకపోతే మనిషికి శాంతి ఉండదు. తినే ఆహారం, ఉన్నటువంటి సంపద, అర్ధాంగి. ఆహారం, ఆస్తి, అర్ధాంగి, ఈ 3 విషయాలలో తృప్తి లేని మనిషికి శాంతి లేదు అంటారు. అందుకే భాగవతంలో వామనుడు బలిచక్రవర్తితో అంటాడు: వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తిన్ చెందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కన్బడునే. తృప్తి లేని మనిషి ఎప్పుడు శాంతిగా ఉండడు. మూడవది తపస్సు, ఆస్టారిటీ, ఫినాన్స్. తపస్సు అంటే నిరంతరం తపించిపోవడం. ఒక విషయం, ఆ భగవంతుని పట్ల నిరంతరం ఏ పని చేస్తూ ఉన్నా మనసులో భగవంతుని తలుచుకోవడం, ఇది తపస్సే. స్వాధ్యాయం సెల్ఫ్ స్టడీ. ప్రతి వ్యక్తి తనకు తానుగా అధ్యయనం చేయడం, తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉండడం స్వాధ్యాయం. మనిషి తనకు తానే ఈ మంచి విషయాలను తెలుసుకుంటూ ఉండడం, అధ్యయనం చేయడం. ఇక మూడవ అంగం ఆసన, యోగా పొజిషన్స్. యోగాసనాల ద్వారా ఇవి వ్యాయామం మాదిరిగా చేయకూడదు. శ్వాసను అనుసంధానం చేయాలి, బీపీని నియంత్రించాలి, స్ట్రెస్కు దూరంగా ఉండి ఆసనాలు వేయాలి. చాలా వరకు ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా యోగా అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. కాబట్టి ఈ ఏరోబిక్స్, ఎక్సర్సైజ్ ఇలాంటి వాటిని యోగా అనే భ్రమలో చాలామంది వాటిని చేస్తూ మేము యోగా చేస్తున్నామనే భ్రమలో చాలామంది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యోగాసనాలు, వీటి గురించి తర్వాత వీడియోలో ఒక్కొక్క ఆసనం ఎలా చేయాలి, దాని ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఆసనాలు అనేవి నిలబడి చేసేవి, కూర్చొని చేసేవి, పడుకొని చేసేవి, తలకిందులుగా చేసేవి, ఇలా రకరకాల ఆసనాల గురించి మనం తర్వాత వీడియోలో విస్తారంగా తెలుసుకుందాం. ఇక 4వ అంగం ప్రాణాయామం, యోగిక్ బ్రీతింగ్. ఇది శ్వాసను నియంత్రించి ఈ శరీరంలో ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువును తీసుకోవడం. మామూలుగా అయితే మనిషి 16 నుంచి 18 సార్లు శ్వాస తీసుకుంటారు. ప్రాణాయామం వల్ల అది క్రమంగా తగ్గి ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది. దీనివల్ల 100 ట్రిలియన్ కణాలు, శరీరంలో ఉన్నటువంటి 100 ట్రిలియన్ కణాలకు
ఆక్సిజన్ అందించబడి ఆరోగ్యంగా శరీరం మారుతుంది. అదేవిధంగా నిత్య నూతన యవ్వనాన్ని కూడా ఇది ప్రసాదిస్తుంది. తాబేలు మనం వివిధ రకాల జంతువులను కనుక పరిశీలిస్తే తాబేలు 4 సార్లు శ్వాస తీసుకుంటుంది. కాబట్టి అది దాదాపు 200-300 సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉంటుంది. ఈ ప్రాణాయామం గురించి మనం వివరంగా తెలుసు. అనేక రకాల జీవరాశుల ఆయుష్ను మనం పరిశీలిస్తే ఎలిఫెంట్ నిమిషానికి 4 నుండి 10 సార్లు శ్వాస తీసుకుంటుంది. అది 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. గుర్రం హార్స్ 8 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే 25 నుంచి 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇక కుక్క డాగ్ 10 to 35 పర్ మినిట్ బ్రెత్ తీసుకుంటే ఇది 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ విధంగా ర్యాబిట్ 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటే అది 8 నుంచి 12 సంవత్సరాలు బ్రతుకుతుంది. మనిషి 12 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటే 70 నుంచి 80 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్. ఈ విధంగా మనం పరిశీలిస్తే కౌ 20 to 30 టైమ్స్ దాని లైఫ్ స్పాన్ 18 to 22 ఇయర్స్. సింహం లయన్ 15 to 25 బ్రెత్స్, దాని లైఫ్ స్పాన్ 12 to 16 ఇయర్స్. ఎలుక 100 నుంచి 200 సార్లు అతి వేగంగా శ్వాస తీసుకుంటుంది. కాబట్టి దాని జీవితకాలం కేవలం 1 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే. ఇక బ్యాట్ 100 to 200 టైమ్స్, దీని లైఫ్ స్పాన్ కూడా 20 to 30 ఇయర్స్. ఇక టార్టాయిస్, దీని మరి తాబేలు ఇది 2 నుంచి 4 నిమిషానికి తక్కువ శ్వాస తీసుకుంటుంది. కాబట్టి ఇది 100, 150 ఆ పైన కూడా ఇది బ్రతకగలుగుతుంది. మిత్రులారా, మరి అందుకే శ్వాసను నియంత్రించడం ద్వారా ఆయుష్ను పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని మనం కలిగి ఉండవచ్చు. అందుకే ఈ శ్వాస నియంత్రణ, బ్రెత్ కంట్రోల్ అన్నది ప్రాణాయామం ద్వారా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ వివిధ రకాల ప్రాణాయామాలు వాటి ప్రయోజనాల గురించి వివరంగా ప్రత్యేక వీడియోలో మనం తెలుసుకుంటాము. ఇప్పుడు 5వ అష్టాంగలో 5వ అంగం ప్రత్యాహారం, విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్. ఇది మనిషి ఎదగడానికి అత్యంత ఆవశ్యకం. మనిషి జీవిత పరమార్థమే పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి ఇవి చక్కటి సోపానాలు. అంటే మెంటల్ ప్రిపరేషన్ టు ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ మైండ్. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టు యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటారు. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియాలను వాటి విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడవుతాడు అంటారు. ఇది చాలా అత్యంత ఆవశ్యకం. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఈ ఇంద్రియ నిగ్రహం గురించి తెలియజేస్తాడు. భగవంతుడు పంచభూతాలతో ఏర్పడ్డ ప్రకృతి జ్ఞానాన్ని పొందడానికి మన శరీరంలో ఈ పంచ జ్ఞానేంద్రియాలను ఇస్తే వాటి ద్వారా వాటిని సదుపయోగం చేసుకోవడం ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందడం ఒకవైపు అయితే, వాటిని దురుపయోగం చేసుకుంటే మనిషి ఎలా పతనమవుతాడో తెలియజేస్తాడు. కన్ను ప్రపంచంలోని అందమైన దృశ్యాలను చూపిస్తుంది.
ఈ కన్నుకు బానిస అయితే ఎలా పతనమవుతాడో మనం దీపం పురుగులను ఉదాహరణగా చెప్తాడు. అవి దీపానికి ఆకర్షించబడి అందులో పడి మరణిస్తాయి. అదేవిధంగా నాలుకకు రుచికి బానిసైతే మనిషి ఎలా అనారోగ్యం పాలై పతనమవుతాడో చేపను ఉదాహరిస్తాడు. చేప సముద్రంలో కడుపు నిండా భోంచేసిన అది గాలంలో ఉన్న ఎరకు దాన్ని తినాలని అది ఎరకు చిక్కి అది మరణిస్తుంది. ఈ విధంగా శబ్దానికి చెవి ప్రపంచంలోని ఆకాశతత్వమైన శబ్దాలను మనకు వినిపిస్తుంది, శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తుంది. జింకలను వేటాడే వేటగాడు అందమైన శబ్దాలను సృష్టించడం ద్వారా జింకలు శబ్దానికి బానిసలై అవి వలలో పడి మరణిస్తాయి. ఇక ముక్కు వాసన జ్ఞానాన్ని కలిగిస్తుంది. తుమ్మెదలు పుష్పం పైన వాలి సుగంధ మకరందాన్ని గ్రోలి అందులోనే మత్తెక్కి పడిపోయి ఏనుగులు ఆ పుష్పాలను తెంచి వాటి కాళ్ళ కింద వేసి తొక్కి వాటిని చంపేస్తాయి. ఇక చర్మం స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏనుగులను వేటాడేవారు ఈ గోతి తీసి దానిపైన మట్టి కప్పి దాని వెనకాల ఆడవేనుగు బొమ్మను కానీ ఆడవేనుగు పటాన్ని కానీ ఉంచితే ఏనుగు బలహీనత స్పర్శ అది ఆడవేనుగు దగ్గరికి వెళ్ళాలని అది గోతిలో పడి వేటగాళ్ళకు చిక్కుతుంది. ఈ విధంగా అమ్మ జ్ఞానేంద్రియాలను సదుపయోగం చేయకుండా ఈ మనిషి ఈ విధంగా వాటిని దురుపయోగం చేయడం వల్ల పతనమైపోతాడు తల్లి. అందుకే ఈ జ్ఞానేంద్రియాలను నియంత్రించిన వాడే జీవితంలో ఉన్నతిని సాధిస్తాడు అంటారు. అందుకే ప్రత్యాహారం అంటే మనిషి ఆరోగ్యం కలిగిన తర్వాత అత్యుత్తమ స్థితికి చేరుకోవాలంటే ఈ జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం ఇది చాలా అవసరం. ఇక 6వ అంగం ధారణ, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఇది సాధన ద్వారా మనిషి మనస్సును ఏకాగ్రతగా ఉంచడం ద్వారా మనస్సు అనంతమైన శక్తి, మానసిక శక్తులను మనిషి పొందే గొప్ప సాధనం ధారణ. ఇక ధ్యానం, మెడిటేషన్, withdrawing mind from all external objects and focusing it on one point and meditating on it. ఇందాక చెప్పినట్టు జ్ఞానేంద్రియాలను అంతర్ముఖం చేసుకొని ఆ భగవంతుని మనసులో నిలుపుకొని ధ్యానం చింతించడం, ధ్యానం చేయడం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనిషి ఎలా పతనమవుతాడో భగవద్గీతలో గీతాచార్యులు చక్కగా వివరించారు. ఎవరైతే నిరంతరం విషయ ప్రపంచం గురించి ధ్యానం చేస్తారో, వాటిపైనే ఆలోచిస్తారో, వాటి పట్ల సాంగత్యం పెరుగుతుంది. ఆ సాంగత్యం కామానికి దారితీస్తుంది. కామం క్రోధాన్ని కలిగిస్తుంది. క్రోధం సమ్మోహాన్ని కలిగించి, సమ్మోహం స్మృతివిభ్రమను, స్మృతిభ్రంశ బుద్ధినాశనాన్ని, బుద్ధి నశిస్తే మనిషి పతనమైపోతాడు అని చక్కగా వివరించడం జరిగింది. అదే అష్టాంగ యోగలో కూడా ఈ సోపానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇక ఈ అష్టాంగ యోగ క్రమ పద్ధతిలో సోపాన క్రమంలో ఆచరించడం వల్ల పరమ పురుషార్థమైన సమాధి పాదంలో మరి ఆత్మ సాక్షాత్కారం పొంది
మనిషి పరమ పురుషార్థాన్ని పొంది జీవితం చరితార్థం చేసుకుంటాడు. జీవాత్మ పరమాత్మలో కలవడం యోగం. అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఈ సచ్చిదానంద స్వరూపం పరమానందాన్ని, పరమ పురుషార్థాన్ని పొందడానికి ఈ చివరి సమాధి పాదం దోహదపడుతుంది. It is a state of super bliss, joy and merging individual consciousness into universal consciousness, union between Jivatma and Paramatma, union of Shiva and Shakti in Sahasra Chakra, realizing the Brahman, pure consciousness or realization of God is the ultimate achievement of human birth. మిత్రులారా, ఈ పరమ పురుషార్థాన్ని జీవితం చరితార్థం చేసుకోవడానికి కొందరు సంచిత కర్మ మహానుభావులు ఉన్నతమైన జన్మ ద్వారా ఈ పురుషార్థాన్ని పొందితే, మరికొందరు మంత్రోచ్చారణ ద్వారా, మరికొందరు తపస్సు చేయడం ద్వారా పొందితే, మరి ఈ కలియుగంలో మనం పరమ పురుషార్థాన్ని పొందడానికి చక్కటి అవకాశం ఈ అష్టాంగ యోగ. ఇది పతంజలి మహర్షి కలియుగంలో మనుషులు ఆచరించదగిన విధంగా ఈ సోపాన క్రమాన్ని మనకు అందించారు. అందుకే భగవద్గీత 4వ అధ్యాయం 42వ శ్లోకం, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సా. భౌతిక శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అంటారు. అదేవిధంగా చాలామంది ఇంట్లో శ్రీకృష్ణార్జున పటాన్ని ఉంచుకుంటారు. ఆ పటాన్ని ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అది అలంకారం మాత్రమే అవుతుంది. అందులోని అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవాలి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని ఇది తిర్మమ అంటారు. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, విజయం వారికి లభిస్తుంది అంటారు. కానీ పటాన్ని ఉంచుకోవడం వల్ల విజయం కాదు, అందులోని అర్థం, అంతరార్థం, పరమార్థాన్ని గ్రహించాలి. అది మానవ శరీరాన్ని ప్రతిబింబిస్తుంది. 5 గుర్రాలు రథానికి కట్టిన 5 జ్ఞానేంద్రియాలు. ఈ గుర్రాలు ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి ప్రపంచం వైపు. జ్ఞానేంద్రియాలు కూడా బహిర్ముఖంగా ప్రపంచంలో విషయాల పట్ల ఆకర్షించబడి బహిర్ముఖంగా ప్రపంచం వైపు ఇవి ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి. అదేవిధంగా గుర్రాలను కళ్ళాలతో బంధించాలి అంటే ఇంద్రియాలను మనస్సు నియంత్రించాలి. ఆ కళ్ళాలను శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పట్టుకుంటాడు. అంటే ఇంద్రియాలను మనస్సు నియంత్రిస్తే మనస్సును పరిపరి విధాలుగా పోకుండా బుద్ధి నియంత్రించాలి. మనస్సు తప్పు ఆలోచన చేయకుండా, మరి ఎవరైనా తప్పు చేస్తే నీకు మనసు లేదా అనరు, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా అంటారు. అంటే ఇంద్రియాలు మనస్సు అధీనంలో ఉంటే మనస్సును బుద్ధి నియంత్రించాలి. ఇక ఆ బుద్ధి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి జీవితంలో అయితే ఇవి ఆచరిస్తారో, ఇవి గ్రహించి, అంటే ఇంద్రియాలను మనస్సు ద్వారా అధీనంలో ఉంచుకొని మనస్సు తప్పుడు ఆలోచనలు చేయకుండా బుద్ధి, ఎవరి మనస్సును బుద్ధి నియంత్రిస్తుందో వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని అందులోని అంతరార్థం. ఇక పరమార్థం, ఎవరు పూర్తి శరణాగతి పరమాత్ముని ముందుగా ఉంచుకొని తన ప్రయత్నం చేస్తారో వారు పరమ పురుషార్థాన్ని పొందుతారు అన్న గొప్ప అర్థం, అంతరార్థం, పరమార్థం అందులో ఉంది. అదే ఈ అష్టాంగ యోగ సోపాన క్రమం మనకు తెలియజేస్తుంది. కేవలం ఆసనాలు
ప్రాణాయామం చేయకుండా మరి మొదటి నుంచి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ సోపాన క్రమాన్ని చేరుకుంటే మనిషి పురుషార్థాన్ని పొందుతాడు. ఇది చక్కటి సోపాన క్రమం మిత్రులారా. ఇది ప్రపంచం వైపు పరిగెత్తే గుర్రాలను ఇంద్రియాల అనే కళ్ళాలతో మనసుతో అధీనంలో ఉంచుకొని మనస్సును శ్రీకృష్ణ పరమాత్ముడు అనే బుద్ధి సరైన మార్గంలో నడిపిస్తే ప్రతి ఒక్కరికి తప్పకుండా జయం లభిస్తుంది అని ఈ శ్రీకృష్ణార్జున రథం అందులోని అర్థం అంతరార్థం పరమార్థం మనకు తెలియజేస్తుంది. శ్రేయాన్ ద్రవ్యం మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పార్థ, యాంత్రికముగా చేసే ద్రవ్యముతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్టమైనది. ఏదైనా అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమందే పరిసమాప్తమవుతాయి అంటారు పరమాత్ముడు. అంటే ఈ ప్రపంచంలోని అన్ని రకాల ద్రవ్యం సిరి సంపదల కన్నా జ్ఞానం గొప్పది, జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది, ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగం గొప్పది అంటారు. అందుకే మిత్రులారా, మనం కేవలం యోగాసనాలు ఈ ప్రాణాయామానికే పరిమితం కాకుండా ఈ అష్టాంగ యోగ దాని సోపానాలను ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు, మన జీవితం ఉద్ధరించబడుతుంది. ఆరోగ్యం, ఆనందం, పరమ పురుషార్థం మనకు లభిస్తుంది. ఈ విధంగా యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి మన సంపూర్ణ పరిపూర్ణ ఆరోగ్య ఆనందానికి తెలియజేశారు. దాన్ని ఆచరించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుదాం. ఓం తత్సత్.